హాయ్ ఫ్రెండ్స్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి ఒకవేళ లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ పపాయ ఫ్రూట్ జామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా పండిన పపాయాని తీసుకుని దాన్ని మంచిగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక జార్లో తీసుకుని ఆ తర్వాత దీన్ని మంచిగా పేస్ట్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అయ్యింది మనం ఒక కడాయిలో వేసుకుని మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయడం ఆపకూడదు, ఎక్కువసేపు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది. సో దీన్ని మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. నేను ఇక్కడ 400 grams బెల్లాన్ని ఈ పేస్ట్లో కలుపుతున్నాను. ఇది కూడా స్వీట్నెస్ని పెంచుతుంది. బెల్లం ఏంటంటే చాలా బలమైనది, ఆరోగ్యకరమైన ఫుడ్. సో పంచదారకు బదులుగా బెల్లాన్ని తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. సో నేనైతే బెల్లాన్ని ప్రిఫర్ చేస్తాను. నేను టోటల్లీ షుగర్ని అవాయిడ్ చేసేసాను. మా ఇంట్లో ఏదైనా వండినా సరే బెల్లంతోనే నేను ఎక్కువగా వాడతాను. ఇప్పుడు ఇందులో మనం 2 tablespoons అల్లం రసాన్ని దీనిలో కలుపుతాము. దీన్ని కలపడం వల్ల మనకి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇక్కడ నేను 2 tablespoons అల్లం రసం ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం రసాన్ని కూడా నేను ఇందులో కలుపుతున్నాను. దీన్ని మూత పెట్టి కొంచెం సేపు వండనివ్వాలి. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు అల్లం రసాన్ని నేను కలుపుతున్నాను చూడండి. అల్లం రసం ఇప్పుడు కలిపిన తర్వాత ఒక tablespoon లవంగం, దాల్చిన చెక్క పౌడర్ని కూడా ఇక్కడ నేను కలుపుతున్నాను. ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వేయడం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కూడా నేను మళ్ళీ 1 tablespoon నిమ్మకాయ రసం కూడా వేస్తున్నాను. ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మీకు. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా, పపాయ ఫ్రూట్ జామ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసిన తర్వాత నేను ట్రై చేశాను, చాలా టేస్ట్ అనిపించింది. ఒకసారి మీ అందరికి కూడా చూపిద్దామని నేను మళ్ళీ చేస్తున్నాను దీన్ని. మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా దగ్గర పడేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి బాగా దగ్గరకు వచ్చింది. ఈ టైంలో ఏం చేయాలంటే కలుపుతూ ఉండాలి, కొంచెం చిక్కగా అయ్యేంత వరకు. ఇది పేస్ట్ కాస్త చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది ఫ్రూట్ జామ్ లాగానే మనకి ఉంటుంది. సేమ్ ఫ్రూట్ జామ్ ఎలా ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్ కూడా మనకి లాస్ట్లో వస్తుంది. ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి మంచిగా ఒక క్లీన్ బౌల్లో తీసుకోవాలి. దీన్ని మీరు చపాతీతో కానీ దోశలతో కానీ తిన్నారంటే చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి.